ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ మధ్యకాలంలో. ఏదైతే మన కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది, లేకపోతే కొంతమంది ధ్రువరాటి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి హైలైట్ చేస్తూ ఇది బంగ్లాదేశ్లో గొప్ప జీడిపి గ్రోత్ ఉంది, శ్రీలంకలో అద్భుతమైన అభివృద్ధి ఉంది, భారత్తో పోల్చుకుంటే అది నెంబర్ 1 అయిపోతుంది, భారత్ దాని వెనకాల పడిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకా చక్కగా చెప్పుకోవచ్చు. అంటే మన దేశంలో మనల్ని మనం కించపరుచుకోవడం, మన దేశాన్ని కించపరచడం ఒక ఫ్యాషన్, అదొక వీరత్వం, అదొక గొప్పతనం. అట్లాంటి మహానుభావులు ఇప్పుడు చెప్పుకోవచ్చు. అసలు ఎట్లాంటి ఆర్థిక సంక్షోభం లేదు బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి, శ్రీలంకకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తానుడికి ఎవడు అప్పెవడు, బంగ్లాదేశ్కి ఇప్పుడు ఎవడు అప్పెవడు, మయన్మార్కి ఇప్పుడు అప్పెవడు ఇవ్వడు, పాకిస్తాన్కి అప్పు ఇవ్వకే కదా అడుక్కు తింటుంది, శ్రీలంకకి మనం ఇచ్చే సాయమే. కాబట్టి ఇప్పుడు అక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏం చెప్తారు? ఇప్పుడు సంతోషంతో ఉరకలేస్తున్నారని చెప్తారా? అంటే ఇప్పుడు ఏదైనా మానవతా దృక్పథంతో పెట్టేటటువంటి తిండి తినాలి కాబట్టి వాళ్ళందరూ సంతోషంలో నెంబర్ 1గా ఉన్నట్టే. అలాగే అప్పుల్లో అతి తక్కువగా ఉన్నట్టే, ఆర్థిక పరంగా అప్పుడు స్థిరత్వంగా ఉన్నట్టే. ఇక అలా చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే మన దేశం ప్రపంచంలో టాప్ 5కి చేరిందన్న నిజాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అలాగే జిఎస్టిపి గ్రోత్లో వరల్డ్లో నెంబర్ 1గా ఉందన్నది ఒప్పుకోరు. 12 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి 10 ఏళ్లలో 42 లక్షల కోట్ల బడ్జెట్కి పెరిగిందన్నది ఒప్పుకోరు. నెలకి 1,50,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా జిఎస్టీ వసూలు అవుతున్నదని ఒప్పుకోరు. గతంలో 80 లక్షలు 90 లక్షలు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు 7.5 కోట్లకి చేరారన్నది ఒప్పుకోరు. మరి వీళ్ళని ఒప్పించాలంటే ఆ దేశాలకి సంబంధించి తరహాలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి మన భారత ద్వేషులకి అట్లాంటి మాటలే కరెక్టేమో.